సార్ ఇప్పుడు మీరు దాదాపు ఐటీఐ వరకు చదివారు కదా! అవును. తర్వాత ఎందుకు స్టడీస్ మీరు చేయలేకపోయారు? చేయలేకపోవడం అనే క్వశ్చన్ కాదక్కడ. ఆ! నాకు చిన్నప్పటి నుంచి ఒక జ్ఞానం, హ్మ్. ఒక అంతర్వాణి హ్మ్. నాలో ఏంటంటే, నాకు ఎక్కువ లైఫ్ టైం లేదు, త్వరలోనే నేను చనిపోతాను. హ్మ్. నాకున్న షార్ట్ లైఫ్ టైంని నేను దేవునికి ఉపయోగకరంగా, సమాజానికి ఉపయోగకరంగా వాడుకోవాలి. హ్మ్. చదువెందుకు అంటే, కోటి విద్యలు కూటి కొరకే. హ్మ్. నా కాళ్ళ మీద నేను ఆర్థికంగా నిలబడ్డానికే కదా! హ్మ్. గనక నేను ఉద్యోగం సంపాదించడానికి అతి త్వరలో ఏది షార్ట్ కట్ ఉందో ఆ చదువు చదువుకుంటాను. హ్మ్. తొందరగా ఉద్యోగం చేసి, తొందరగా నేను నా కాళ్ళ మీద ఆర్థికంగా నేను సెల్ఫ్ డిపెండెంట్గా ఉండి, తర్వాత నేను సమాజానికి, దేవునికి కొంతైనా సేవ చేసి ఆయన పిలిస్తే వెళ్ళిపోతాను అంతే. హ్మ్. అంతేగాని జీవితంలో సగభాగము కాలేజీల చుట్టూ, యూనివర్సిటీల చుట్టూ ఎందుకు నేను టైం గడపాలి అంటే, ఆ అకాడమిక్ ఎడ్యుకేషన్ మీద నాకు సదుద్దేశం లేదు. హ్మ్. ఎందుకు లేదంటే, కొంతమంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐ సా దెమ్ టాక్ లైక్ ఫూల్స్ హ్మ్. వితౌట్ ఎనీ లాజిక్. హ్మ్. They are graduates and post graduates and highly educated, but they talk illogically. హ్మ్. కాబట్టి ఈ ఈ అక్షరాలు ఏమంటారు, ఈ పుస్తకాలు ప్రింటెడ్ పేజీలు చదివినంత మాత్రాన సమాజానికి ప్రయోజకుడు కాలేడు అని. హ్మ్. సో అందుకని ఈ లోపల మా అమ్మ చనిపోయింది నాకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు, 14 ఏళ్ళు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు 10th క్లాస్లో. మరి ఆడపిల్లలు మా అక్కలు నలుగురు, సార్. వాళ్ళు నన్ను ఏదో చదివించడం నాకు ఆత్మాభిమానం ఒప్పుకోలేదు. సార్. కాబట్టి ఇంకా ఇమ్మీడియట్గా ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ చేయాలనుకోండి, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, గ్రాడ్యుయేషన్ 3 ఏళ్ళు. మా అమ్మ కోరుకున్న ప్రకారం ఇంజనీరింగ్ చేయాలనుకోండి, అది 4 సంవత్సరాలు. హ్మ్. అప్పుడు బీటెక్ లేదు, బిఈ. ఆ! అంటే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 4 సంవత్సరాలు బిఈ. హ్మ్. అంటే ఇంకో 6 సంవత్సరాల వరకు నేను ఉద్యోగం కొరకు అడగలేను, వెతకలేను, ఉద్యోగం చేయలేను. హ్మ్. అంటే ఇంకో 4 ఏళ్ళు, 5 ఏళ్ళు మా అక్కయ్యల మీద పడి ఉండాలి. హ్మ్. కాబట్టి వెంటనే జాబ్ అంటే, ఆ రోజుల్లో ఐటీఐ చేసిన వాళ్ళకి తొందరగా జాబులు వస్తున్నాయి. సౌదీలో, హ్మ్. అరబ్ కంట్రీస్లో చాలా మందికి జాబులు వచ్చేసినాయి. హ్మ్. హ్మ్. అందుచేత తొందరగా ఉద్యోగం దొరికే ఉపాయం ఏంటంటే టెక్నికల్ సైడ్ వెళ్ళాలి. హ్మ్. ఇక నాకు విషయ పరిజ్ఞానం అంటే నేను లైబ్రరీలోకి వెళ్తాను. హ్మ్. నాకు ఇంత విషయం తెలుసు అని ఎవడో నేను జవాబులు రాస్తే సర్టిఫై చేసి నాకు నాకు డిగ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. విషయం నాకు తెలిస్తే చాలు. నాకు తెలుసు అని వాడు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అందుకని ఏ టెక్స్ట్ బుక్లు అయితే వీళ్ళందరూ గ్రాడ్యుయేషన్లో, పీజీలో చదువుతారో అవన్నీ వెళ్ళి లైబ్రరీలో కూర్చొని చదివేవాడు. హ్మ్. నాకు విషయ పరిజ్ఞానం కావాలి. దానికి తోడు నా కాళ్ళ మీద నేను నిలబడాలి. కనుక నాకు ఇప్పుడు ఏ దృష్టి లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలని ఉంటే మా అక్కయ్యలు మామూలుగా చదివించేవాళ్ళు నన్ను మంచిగా మహారాజులాగా. హ్మ్. వాళ్ళు ఏమాత్రం కూడా వెనకాడలేదు, నన్ను అడిగారు కూడా, నన్ను బలవంతం చేశారు. రే అట్లాంటి పనులు చేయకుండా నువ్వు పైకి చదువుకో. స్వామిదాస్ గారు గ్రాడ్యుయేట్, అసలు మన ఇంట్లో మొత్తం అందరూ గ్రాడ్యుయేట్లు. 1930sలో ఆయన గ్రాడ్యుయేటు. కాబట్టి నువ్వు ఏంట్రా 10th క్లాస్ అయ్యి మీది ఐటీఐ ఏంటి, ఐటీఐ అంటే ఎందుకు పనికిరాడు, తెలుగు తక్కువలు చేస్తారు అని ఆ రోజుల్లో అభిప్రాయం. కనుక చదవలేకపోయిన సంగతి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లల మీద ఆధారపడి ఎక్కువ కాలం ఉండడం ఇష్టం లేని ఆత్మగౌరవం నాది. రెండవది, షార్ట్ కట్లో తొందరగా జాబ్ వచ్చేస్తే త్వరగా నేను దేవునికి కొంచెమైనా సేవ చేసి, ఏదో రకంగా దేవునికి కాకపోతే ఆయన సేవకులకైనా సేవ చేసి, ఏదో కొంచెం పనికొచ్చే పనులు చేసి ఇంకా దేవుడు తీసుకుంటాడు, వెళ్ళిపోతాను నేను అనుకున్నా. ఇంత 25వ బర్త్డే దాకా ఉంటానని నేను అనుకోలే. అంటే ఎందుకు సార్ ఇంత తొందరగా వెళ్ళిపోతాననే అభిప్రాయం ఏర్పడడానికి గల బలమైన కారణం? అది కూడా కొందరు పెద్ద మనుషులు నాకు చెప్పారు. ఇట్లా అనేవాడిని, నేను త్వరగా వెళ్ళిపోతానేమో దేవుని దగ్గరికి అని అంటుంటే, కొంతమంది పెద్ద మనుషులు ఏం చెప్పారంటే, చాలా జ్ఞానవంతులైన వారు,
దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవాళ్ళు, ఆధ్యాత్మికంగా మేధావులైన వాళ్లకు ఇలాంటి అంతరంగ జ్ఞానం ఉంటుంది. నువ్వు చచ్చిపోతావు అనేది నిజం కాదు, కానీ నువ్వు దేవునికి సమీపంగా నడిచినందుకు నీకు ఈ లోకం శాశ్వతం కాదు, ఈ దేహం శాశ్వతం కాదనే జ్ఞానం ఉదయించింది లోపల. అందుకు నీకు అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. కానీ నువ్వు త్వరగా చనిపోవడం అనేది నిజం కాదు. నువ్వు చాలా కాలం బ్రతుకుతావని చాలా మంది పెద్దలు చెప్పారు. అలా చెప్పిన వాళ్ళలో హిందువులు కూడా ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. హిందువులు ఎందుకు చెప్పారంటే నా హస్తరేఖలు చూసి చెప్పారు. నా హస్తరేఖలు చూసి నీకు ఆయుష్ రేఖ చాలా దీర్ఘంగా ఉంది బాబు, నీకు తొందరలో చావు అనేది నీకు లేదు. గండాలు ఉండొచ్చు, అపాయాలు గండాలు ఉండొచ్చు, నువ్వు గట్టెక్కుతావు, ప్రతి గండాన్ని అవలీలకు గట్టెక్కుతావు. నీకు అనేవాళ్ళు, చూడయ్యా ఆయుష్ రేఖ జరిపోతులాగా ఉందనే వాళ్ళని చూసి. క్రైస్తవ నాయకులు, పెద్ద పెద్ద భక్తులు కూడా వాళ్ళు దేవుడు బయలుపరిచిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పారు. నువ్వు చచ్చిపోవడం ఎందుకురా అలాంటి మాటలు మాట్లాడతావు, దేవుడికి దీర్ఘాయుష్ ఇస్తాడు. కానీ నీకు ఆ ఫీలింగ్ రావడానికి కారణం ఏంటంటే నీకు స్పిరిచువల్ పరిపక్వత, ఆధ్యాత్మిక పరిపక్వత నీకు చిన్న వయసులో వచ్చేసింది. ఆ పరిపక్వత వచ్చిన వాడికి ఈ లోకము శాశ్వతం కాదు, నా దేహం శాశ్వతం కాదు అనే జ్ఞానం ఉదయిస్తుంది కనుక ఇంకా నాకు అదే శాశ్వతం అనేది నీకు ఫిక్స్ అయిపోయింది. కాబట్టి తొందర వెళ్ళిపోతాం. అందుకని ఆ ఫీలింగ్ నీకు వచ్చింది. అది వాస్తవంగా జరగదు, ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ ఫీలింగ్ చాలా మంది భక్తులకు కూడా ఉండే అవకాశం ఉంది. ఉంటుందంట. చాలా మంది భక్తులకు కూడా ఉంటుంది. ఇప్పుడు దావీదు నా అంతము ఎలాగుండును అని 39వ కీర్తనలో ప్రార్థన చేశాడు. నా ఆయుష్ ఎంత అల్పమైనదో నాకు తెలియజేయము, నా దినముల అంతము ఎట్లుండును అని 39వ కీర్తనలో ప్రార్థన చేశాడు. అంటే ఆయనకు కూడా ఆ ఫీలింగ్ వెంటాడుతోంది, ఐ విల్ గో వెరీ సూన్ టు మై ఇటర్నల్ హోమ్ అనేది ఆయన ఫీలింగ్ ఉన్నది. కానీ ఆయన నిండు వృద్ధాప్యం దాకా జీవించాలని బైబిల్ చెప్తుంది. మంచి ముదిమి వచ్చి నిండు వృద్ధాప్యమందు మిక్కిలి ఐశ్వర్యము, ఘనత, ప్రభావములు కలిగి మంచి ముదిమిలో దావీదు తన పితరుల వద్దకు వెళ్ళినని చెప్తుంది బైబిల్. కానీ ఆయన మొదటి నుంచి ఇదే పాట పాడుతున్నాడు, నేను ఎప్పుడు పోతానో చెప్పు, ఎలా పోతానో చెప్పు. కాబట్టి నేను ఏ విషయంలో కూడా నేను ఒక రేర్ క్యారెక్టర్ అని నేను చెప్తాను, కానీ నేను యూనిక్ క్యారెక్టర్ అని చెప్పను. నేను ఒక్కడనే యూనిక్, నాలాంటి వాడు ఎవడు లేడు అనేది అవతార పురుషుడిని అంత స్టూపిడ్ టాక్ నేను మాట్లాడాను. బట్ ఐఎమ్ ఏ రేర్ క్యారెక్టర్. ఓకే, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.